ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎమ్మెల్యేపై నమ్మకం లేక మరో 2 పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది టీడీపీ అధిష్టానం. అంటే పార్టీ పెద్దలే స్వయంగా 2 షాడో ఎమ్మెల్యేలను నియమించుకున్నారన్నమాట. అందరూ కలిసిమెలిసి ఉంటారని అనుకుంటే ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారట. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి దళిత సామాజిక వర్గానికి చెందిన బండారు శ్రావణి ఎమ్మెల్యే. ఏమైందో ఏమో గాని టీడీపీ అధిష్టానానికి ఈ ఎమ్మెల్యేపై నమ్మకం పోయిందట. ఈ నేపథ్యంలో అగ్రవర్ణాలకు చెందిన 2 నేతలను 2 మెన్ కమిటీగా నియమించారు. అంటే 2 షాడో ఎమ్మెల్యేలను స్వయంగా టీడీపీ పెద్దలే నియమించడం చర్చనీయాంశంగా మారింది. గార్లదిన్నె మండలానికి చెందిన ముంటిమడుగు కేశవరెడ్డి, నార్పల మండలానికి చెందిన ఆలం నరసానాయుడు టీడీపీ 2 మెన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. చంద్రబాబు ఆశించినట్టుగా సింగనమల నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన ఈ నేతలు ఇప్పుడు ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మండల కన్వీనర్లతో పాటు పార్టీ పదవుల నియామకాలు చేపట్టింది తెలుగుదేశం పార్టీ. సింగనమల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తమ వర్గానిదే పై చేయి ఉండేలా ఎమ్మెల్యే బండారు శ్రావణి 2 మెన్ కమిటీ సభ్యులు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో పరస్పరం వాదోపవాదాలు, తోపులాటలు, బాహాబాహీలకు దిగుతున్నారు. అభిప్రాయ సేకరణలో భాగంగా జరుగుతున్న సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. ఇరు వర్గాలకు సర్ది చెప్పలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బండారు శ్రావణి ప్రాతినిధ్యం వహిస్తున్న సింగనమల నియోజకవర్గంలో అగ్రవర్ణాలకు చెందిన 2 మెన్ కమిటీ సభ్యుల పెత్తనం ఏంటని ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వల్లే సింగనమల నియోజకవర్గంలో టీడీపీ గెలిచిందని 2 మెన్ కమిటీ సభ్యులు ప్రచారం చేసుకుంటున్నారని సమాచారం. మొత్తం మీద సింగనమల నియోజకవర్గంలో తలెత్తిన టీడీపీ వర్గపోరు ఆ పార్టీ అధిష్టానానికి ఎలా ఉందో గాని అన్ని వర్గాల ప్రజలకు చికాకుగా తయారయ్యిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.